ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సమగ్ర కులగణన చేయడానికి ప్రభుత్వం ముందుకు రావడాన్ని బీసీ సమాజం మొత్తం అభినందిస్తుందని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎం శ్రీనివాస్ సాగర్ అన్నారు. ఈరోజు కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణ బీసీ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ చర్చలో మాట్లాడుతూ చాలా బీసీ కులాలు, ఎంబీసీ కులాలు, ఉత్పత్తి కులాలు ఈ రోజు వరకు విద్య, రాజకీయ పరంగా చాలా వెనుకబడి ఉన్నారని 50% తగ్గకుండా జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని ఆయన కోరారు. రాజకీయ ప్రాధాన్యత లేని కులాలు చాలా ఉన్నాయని, ప్రస్తుతం జరుగుతున్న కులగణనను ఆధారంగా వారికి చట్టసభల్లో కాలు మోపేందుకు అవకాశాలు కల్పించాలని కమిషన్ ద్వారా ప్రభుత్వాన్ని శ్రీనివాస్ సాగర్ కోరారు. కులవృత్తిపై ఆధారపడి చాలా కులాలు ఉన్నాయని, ప్రభుత్వం బీసీ కార్పొరేషన్లకు ప్రత్యేక బడ్జెట్లను కేటాయించి ఆర్థికంగా ముందుకు పోయే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. ఈడబ్ల్యూఎస్ పేరుతో ఈ రోజు బీసీల రిజర్వేషన్లను అగ్రవర్ణాల వాళ్ళు తీసుకెళ్తున్నారని, ఒరిజినల్గా వాళ్ళ శాతాన్ని లెక్క తెరిచి వాళ్లకు రిజర్వేషన్లు కల్పించి మిగిలిన శాతాన్ని బీసీలలో కలిపి విద్యా, రాజకీయ పరంగా ముందుకు పోయే విధంగా కృషి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. విద్యాపరంగా, రాజకీయ పరంగా ఈ సమగ్ర కులగణన ద్వారా గుర్తించి సరైన న్యాయం మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ పేరుతో ఈరోజు బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది సార్. వాళ్ళ ఒరిజినల్ ఎలిజిబిలిటీ ఎంతో లెక్క తెలిసి వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ పీపుల్కు ఇచ్చి మిగతా రిమైనింగ్ బీసీలకు కలపాలని మేము బీసీ ద్వారా కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా 50% దాకా కూడా రిజర్వేషన్ కల్పించాలని ప్రధానంగా కోరుతున్నాం సార్. అదేవిధంగా రాజకీయ ప్రాధాన్యత లేని కులాలు చాలా ఉన్నాయి సార్. వాటిని గుర్తించి విద్యాపరంగా, రాజకీయ పరంగా ప్రభుత్వం వాళ్ళకు సరైన న్యాయం కోరుకుంటున్నాం సార్. ఇంకోటి ప్రవృత్తులపై ఆధారపడి చాలా బీసీ కులాలు ఉన్నాయి సార్. మనం ప్రత్యేక కార్పొరేషన్గా మార్చి ప్రత్యేక కేటాయించి 4 ప్రభుత్వం కోరుతున్నాం.